హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఈ చికెన్ తో మావ కోసం కేఎఫ్సి చేద్దాం. మా మనవరాల కోసం పాత పద్ధతిలో చేపలు ఫ్రై చేస్తున్నాం. అవ్వ, నీకు కేఎఫ్సి అంటే ఏందో తెలుసా? నేను ఎప్పుడు తినలేదమ్మా. ఆ రోజుల్లో మాకేం తెలియదు, ఆ రోజుల్లో ఏమీ లేవు. అయితే నీ కోసం అయితే నేను ఇప్పుడు కేఎఫ్సి చేస్తా. తిని ఎట్లా ఉందో చెప్పు. చెప్తామ్మా. అమ్మ, పాత పద్ధతులు ఎప్పుడన్నా చేపలు ఫ్రై తినుండా? తినలేదవ్వా. ఇప్పుడు చేస్తామ్మా. చెయ్యవ్వా. అప్పుడు ఎప్పుడో మా బామ్మ పచ్చి పులుసు చేసింది, అది తిన్నాను. ఇప్పుడు నీ చేతులతో తింటానవ్వా. అట్టమ్మా. ముందుగా అయితే చికెన్ ని నీట్ గా కడిగేసుకుందాం. ముందుగా మనం చేపలు నీట్ గా కడుక్కుందాం. చికెన్ అయితే నీట్ గా కడిగేసుకున్నాం. నీళ్ళు పోయి మనవరాలా. పోస్తానవ్వా. కానీ అవ్వ, కానీ గబాన్ గడుగు. కడిగేస్తున్నామ్మా. నీట్గా కడిగేసుకున్నా, మసాలా పెట్టేద్దాం. సరే, కానీ నువ్వు పెట్టేస్తే నేను టేస్ట్ చూడాలా ఎట్టుందో పాత పద్ధతి. అట్టే మనోరాలా, నీకంటే ఇంకెవరు ఉండారా? అమ్మ, కొంచెం అల్లం పేస్ట్ దంచి అమ్మా. దంచిస్తానవ్వా. నాకు కూడా కేఎఫ్సీలోకి కావాలా. నువ్వు కొద్దిగా తీసుకొని నాకు పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవాలా. అలాగే దంచిస్తా. నీట్గా గడికి తరుగమ్మా. అలాగేనవ్వా. తెల్లగడ్డలు కూడా గడిగేయమ్మా. చెయ్యవ్వా, నీ చేతులతోనే కడిగేస్తానా. అవ్వ, అల్లం తెల్లగడ్డ వేయవ్వా, నేను వేస్తున్నమ్మా. దంచుకొని చేసుకుంటే అవ్వ టేస్ట్ సూపర్గా ఉంటుంది. బాగుంటుందమ్మా. ఇప్పుడు అందరూ కరెంటు మిషన్లతోనే వేసేది. కరెంటు మిషన్ కన్నా పాత పద్ధతిలో దంచుకొని తింటేనే టేస్ట్. ఇంక చాలమ్మా, మెదిగిపోయింది. నువ్వు రెండు తీసుకో, నేను రెండు పచ్చిమిరపకాయలు వేసి దంచుకుంటా. సరేనవ్వా. అదిగో నీకు సరిపోద్దా? నీకు తీసుకో. ముందు నువ్వు తీసుకో, ఇది నేను వేసి దంచుకుంటా. నాకు కొంచెం తీసుకొని ఇచ్చేస్తాను నీకు. చాలా చాలులే, పచ్చిమిరపకాయలు వేసి దంచమ్మా. వేయవ్వా. అమ్మా, చేపల మసాలా కలుపుకుందాము. ఒక అట్టాక్ కోసుకోరమ్మా, నాకు అందవా. కోసుకొని వస్తానవ్వా. అవ్వ, ఈ అట్టాకు సరిపోద్దా? అమ్మ, సరిపోద్దమ్మా. పెద్దది ఆరుండుగా గొయ్య. అది పట్టుకో, కోస్తా. చాలా ఎడకే. చాలే, కడుక్కోరాపమ్మా. కడుక్కొని వస్తా. అవ్వ, కేఎఫ్సీకి మసాలా కలిపేసుకుంటాను. నేను ఎలా కలుపుతాను నువ్వు కూడా చూడు. రేపు మీ కొడుకు చేసి పెడదు. అట్లమ్మా. అమ్మ, నేను కలిపేటప్పుడు కూడా చూస్తుండు. రేపు మీ కూతుళ్ళకి కొడుకులకి చేసి పెడదు. అలాగేనవ్వా. అల్లం పేస్ట్ వేసేద్దాం, పసుపు వేసేద్దాం, కారం వేసేద్దాం, సాల్టు, గరం మసాలా, కొంచెం పెరుగు వేసుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ఈ లెగ్ పీస్ మాత్రం నీకేనవ్వా. నిమ్మరసం. చికెన్ అయితే మసాలా మొత్తం కలిపేసా. ఒక అరగంట నానాలి. ఇది నానే లోపల నువ్వు ఫ్రిష్ ఫ్రై కలిపవా, చూస్తానా. అట్టమ్మా. అల్లం పేస్టు, మిరప్పొడి, సాల్ట్ తగినంత, పసుపు పొడి, గరం మసాలా, నిమ్మకాయ, వీటికి మసాలా పట్టదమ్మా. ఒక రవ్వ ఘాట్లు పెడతానవ్వా. టీ. మా మనవరాలు చేపలకు ఘాట్లు పెట్టేసింది. మసాలా పూసేసుకుందాం. మనవరాల అరిటాకులు చిన్న చిన్న ముక్కలు కొయ్యమ్మా. మా ఈ చేపలు దాంట్లో పెట్టి పొట్లం కట్టేద్దాం. అలాగేనవ్వా, కోస్తానా. అరిటాకి అమ్మా. దవ్వా. ఎట్లా చూడతావా?
నేను చూస్తా ఉండు. అలాగే అవ్వా. అల్యూమినియం పేపర్ తీసుకోమ్మా. ఎందుకవ్వా అల్యూమినియం పేపరా? ఇది ఇట్నే పొయ్యిలో పెడితే కాలిపోద్ది. అల్యూమినియం పేపర్ పెట్టి చుట్టుకొని పొయ్యిలో వేస్తే కాలదు. అలాగే అవ్వ, ఇస్తానా. కట్ చేసి ఇచ్చానవ్వా. కట్ చేసి అమ్మా. ఇదిగో ఇది సరిపోద్దా? సరిపోద్ది. అమ్మ బంకమట్టి పూసుకొని వస్తా, నువ్వు కేఎఫ్సీకి రెడీ చేసుకో. అలాగేనవ్వా, నేను పౌడర్ అన్ని రెడీ చేసి పెడతాను. బంకమట్టి బాగా రుద్దుకోవాలా. బంకమట్టి పూసేసి వచ్చానమ్మా. కూర్చోవ్వా, కేఎఫ్సీకి పౌడర్ తయారు చేద్దామా? కానీ అమ్మ చెయ్యి. మైదా పిండి జల్లెడ పట్టుకుందాం. కార్న్ ఫ్లవర్ కూడా జల్లీలు పెట్టేసుకుందాం. కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు పౌడర్ని బాగా కలిపేసుకుందాం. అవ్వ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. పొయ్యి మంట వేసుకుందాం. మంట వేసుకుందాం అమ్మ. పావా అమ్మ బంకమట్టి అయితే పూసేసాను. నువ్వు కేఎఫ్సీ చేసుకున్నానుక దీన్ని ఒక రవ్వ ఆరాలా కాల్చుకుందాం. సరేనవ్వా. కేఎఫ్సీ ఫ్రై కోసం బాణలు పెట్టుకుందాం. నూనె పోసేసుకుందాం. కూలింగ్ వాటర్ ఎందుకంటే చికెన్ పౌడర్లో వేసి వాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేస్తే క్రిస్పీగా ఉంటుంది చికెన్. ఈ చికెన్ని ఈ పిండిలో కలిపేసుకుందాం. తర్వాత వాటర్లో డిప్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ పౌడర్లో వేసుకుందాం రెండో కోటింగ్. అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఈ కేఎఫ్సీ చికెన్ని ఆయిల్లో వేసుకుందాం. చికెన్ కాలే లోపల ఎక్కడో పొయ్యిలో వేసేయమ్మా. వేసేద్దామవ్వా. కేఎఫ్సీ ఏగిపోయిందవ్వా. తీసేస్తున్నాను, టేస్ట్ చేద్దువా. తీసేయమ్మా. మనోరాల చేప అయితే రెడీ అయిపోయింది. పగలగొట్టి తినిపిస్తా నీకు. అలాగేనవ్వా. మనోరాల తిని చూసి ఎలా ఉందో చెప్పమ్మా. అలాగేనవ్వా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీ కేఎఫ్సీ రెడీ అయిపోయిందా లేదా? రెడీ అయిపోయిందవ్వా, టేస్ట్ చేపిస్తాను నీ చేత. కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అవ్వ చేత టేస్ట్ చేపిద్దాం. సరే అమ్మా. దవ్వ లెగ్ పీస్ ఎట్టన్నా టేస్ట్ చేసి చూసి చెప్పు. లెగ్ పీసు కిస్పీగా ఉందమ్మా. బాగుందమ్మా, బాగా చేసావా. థ్యాంక్స్ అవ్వా, నువ్వు కూడా భలే చేసావా చాప్ ఫ్రై. థ్యాంక్స్ అమ్మా. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మనోరాల మజాక.